సేమ్ మెజర్మెంట్స్ లో క్రాస్ కటింగ్ అంటే ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, ఇది క్రాస్ కటింగ్. కొలతలు తీసుకోవడం సేమ్. కొలతలు ఎలా తీసుకోవాలి చూడండి. ఫస్ట్ పొడవు 15 ఇంచెస్ పొడవు. పొడవు చెప్పండి 15 కదా. పొడవు ఎంత ఉంది? 15 కదా. 15 ఇంచెస్ పొడవు. ఫ్రంట్ భాగం ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ తర్వాత చంక భాగము తర్వాత భుజం కూడా సేమ్ కదా. భుజము చంక సేమే కదా పొడవు. భుజము వెడల్పు చంక పొడవు 6.5 అంతే కదా. భుజము తర్వాత 11 అనేది ఛాతీ. అవునా? ఛాతీ 11. తర్వాత నడుము ఎంత? 10 కదా. 10. అయితే ముందు భాగం డాట్స్ ఉంటుంది. లావు ఉన్న వాళ్ళు, మీడియం ఉన్న వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అంటే మనం ఫ్రంట్ పార్ట్లో మొత్తం ఛాతీకి ఈక్వల్గా తీసుకోవాలి. అంటే 11 తీసుకోవాలి టోటల్. మనకు డాట్స్ ఉంటాయి ఫ్రంట్ కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి టోటల్ 11 తీసుకున్నాం. దేనికి? ఫ్రంట్ భాగానికి మాత్రమే తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్ మర్చుకోవాలి. 2 ఇంచెస్ మర్చుకోవాల్సిన 2 సెంటీమీటర్స్ ఇట్లా మర్చుకోవాలి. బ్లౌజ్లో కొలత బ్లౌజ్ ఉంటే 2 ఇంచెస్ మలుచుకోవాల్సి ఉంటుంది. బ్లౌజ్ అయితే మన మామూలుగా అయితే క్లాత్ అయినా కూడా 2 ఇంచెస్ ఇట్లా మలుచుకొని చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ పట్టినా కూడా 2 ఇంచెస్ అంటే కింద మలుచుకోవాలి. లేదు మనం కొలత తీసుకున్నా కూడా 2 ఇంచెస్ అని మైనస్ చేసుకోవాలి కింది భాగం. ఇది ఎంత? ఇప్పుడు సెంటీమీటర్స్లో 2 సెంటీమీటర్స్ మైనస్ చేసినాం. ఇప్పుడు చూడండి గల్లా భాగం చూసుకోండి. గల్లా 2.5 వెడల్పు కదా. గల్లా 2.5 వెడల్పు 6 ఇంచెస్ పొడవు గల్లా. ఫ్రంట్ గల్లా తీసుకోండి. తీసుకున్న తర్వాత చంక మధ్యలో 1.5 ఇంచు లోతు కదా. ఫ్రంట్ భాగం లోతు మార్కింగ్ చేసుకున్నది. బ్యాగ్ తీసేయండి. లోతు తీసుకోండి. లోతు తీసుకున్న తర్వాత ఉంటుంది కదా, అది తీసుకోండి. తర్వాత చూడండి లోతు తీసుకోవాలి. ఇది గల్లా. ఇదెంత? 6 కదా. 6 2.5 గల్లా మార్క్ చేసుకోవాలి. చంకలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ మర్చుకోవాలి కింద. మర్చుకున్న తర్వాత పైన నుండి ఛాతీ యొక్క పొడవు ఎంత? ఛాతీ యొక్క పొడవు ఎంత అమ్మా? 13.5. ఛాతీ యొక్క పొడవు ఎంత? 13.5. కుట్టితో కలుపుకోండి. ఇక్కడ 1.5 క్రాస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5. ఇక్కడ 1 ఇంచ్. ఇక్కడ 1 ఇంచ్. ఇక్కడ 1.5 క్రాస్ చేసుకోవాలి. అది ఇక్కడ నుండి ఇక్కడికి షేప్ చేసుకోవాలి. ఆ షేప్ అనేది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 మార్క్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఛాతీ పొడవు మార్క్ తీసుకోవాలి. సైడ్ పొడవు చూసుకొని షేప్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్లో షేప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డిస్టెన్స్ 3 ఉండాలి. మీడియం వాళ్ళకి, లావు హెవీ పర్సనాలిటీ వాళ్ళకి పెరుగుతుంది. మీడియం అందరికీ 3 డిస్టెన్స్ సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి. బాగా లావు ఉన్న వాళ్ళకి ఇక్కడ 3.5 4 వస్తుంది. డిస్టెన్స్ పెరుగుతుంది. అది లావు ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మీడియం వాళ్ళకి అయితే ఇక్కడ 3 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ అనేది 3. ఇక్కడ ఈ డిస్టెన్స్ దగ్గర డాట్ వెడల్పు ఎంత ఉండాలంటే 2 ఉంటే సన్నగా ఉన్న వాళ్ళకి, 2.5 ఉంటే మీడియం ఉన్న వాళ్ళకి, 3 ఉంటే లావు ఉన్న వాళ్ళకి వెడల్పు వాళ్ళని బట్టి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు కావాల్సినంత వెడల్పు తీసుకోవాలి. 2.5 పొడవు తీసుకోవాలి. 2.5 పొడవు. ఇది 2.5 అనేది వెడల్పు మీడియం వాళ్ళకి. తర్వాత ఈ 2 భాగాలకి ఇది ఫస్ట్ డాట్ ఎట్లుండాలి? భుజానికి ఎదురుగా రావాలి. తర్వాత ఈ 2 భాగాలని విభజించుకొని 2 భాగాలన్నీ కింది భాగాలు. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్. ఇది కింది భాగమే కదా. కింది భాగంలో కింది వైపు సెకండ్ డాట్ వేసుకోవాలి. ఇది ఎంత? 1/2 ఇంచ్ వెడల్పు, 2.5 లేదా 2 ఇంచుల పొడవు వస్తుంది. ఓకేనా? ఇది 2వ డాట్. తర్వాత చంక భాగం మధ్యలో 3 లేదా 4 లేదంటే కొంచెం తక్కువ కూడా వస్తుంది. కొన్ని బ్లౌజులను బట్టి తక్కువ వస్తుంది. ఛాతీ భాగం పెద్దగా ఉంటే గ్యాప్ పెద్దగా వస్తుంది. సన్నగా వస్తుంది. అంటే ఇక్కడ డిస్టెన్స్ సేమ్ వచ్చినట్టు చూసుకొని 3 డాట్ వేసుకోవాలి. ఇది కూడా 1/2 ఇంచ్ వెడల్పు. తర్వాత 4వ డాట్ అవసరం అయితే వేసుకోవాలి. లేదంటే ఫ్రంట్ భాగం సాగినప్పుడు వేసుకోవాలి. లేదు అంటే కుడుతుంటే ఫ్రంట్ భాగం ఎక్కువ వచ్చినప్పుడు వేసుకోవాలి. ఈ 4వ డాట్ అనేది 1 2 3 విభజించుకోవాలి. ఇది 1 ఇది 2 ఇది 3 చేసుకున్న తర్వాత కింది భాగానికి కింది వైపున
డాట్ వేసుకోవాలి. ఇది కూడా దీనికి సమాంతరంగా రావడానికి ఎంత పొడవు వస్తే అంత, 4 నుంచి 5, 6 ఎంత వస్తే అంత వేసుకోవాలి 4వ డాట్. ఓకేనా? ఇది డాట్స్ వివరణ. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఛాతి మార్క్ చేసుకొని, ఇక్కడ లావు ఉంటేనేమో పెంచుకోండి. ఇక్కడ కొంచెం ఎక్కువ లావు ఉంటే 4 వస్తుంది ఇక్కడ డిస్టెన్స్. లేదు సన్నగా ఉన్న వాళ్ళంటే ఇక్కడ 3కి తక్కువ కూడా వస్తుంది. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఇక్కడ 3 డిస్టెన్స్ రాదు, 2.5లో వస్తుంది. మీరు లావుని బట్టి ఇక్కడ మార్క్ తీసుకోండి. మీడియం వాళ్ళందరికీ 3 వస్తుంది ఇక్కడ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెల్ప్ అనేది మీరు చూసి తీసుకొని, ఇది ఫస్ట్ డాట్. అన్నిటికన్నా ఇది ఇంపార్టెంట్. ఇది వేస్తే బ్లౌజ్ మొత్తం సెట్ అయిపోతుంది. సెకండ్ డాట్, దీన్ని 2 భాగాలు విభజించి కింది భాగం వేసుకోవాలి. 1/2 ఇంచ్ వెల్పు, పొడవు 2 లేదా 2.5 వస్తుంది పొడవు. ఇది 2వ డాట్. దీనికి మధ్యలో లోతు తీసిన తర్వాత దీనికి మధ్యలో 3వ డాట్ వేసుకోవాలి. ఓకేనా? 3వ డాట్ 1/2 ఇంచ్ వెల్పు, 3 లేదా 4 ఇంచుల పొడవు. ఇది 3వ డాట్. 4వ డాట్ అవసరమైతే వేసుకోవాలి. ఈ సైడ్ భాగాన్ని 3 భాగాలు విభజించి 1, 2, 3 కిందికి వేసుకోవాలి. పొడవు కూడా 1/2 ఇంచ్ వెల్పు, 4, 5, 6 ఇంచుల మధ్యలో వస్తుంది పొడవు. ఇది 4వ డాట్. ఇది వేసుకోండి. తర్వాత షేపట్టి వచ్చేసి, షేపట్టి కటింగ్ అంటే మీకు మొత్తంగా ఇది ఎంత ఉంది, 3 సెంటీమీటర్స్. ఇది వెల్పు ఎంత ఉంది, 11 ఉంది కాబట్టి 11, ఇక్కడ నుంచి 2.5.